Hello guys, this is Ganesh, GDS BPM. Welcome back to new video. So guys, present మనకు తెలిసిందే కదా GDS నుంచి నోటిఫికేషన్ అనేది ఈ మంత్ 15th అనేది అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ 5th వరకు అనేది అప్లికేషన్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ GDS సెలక్షన్ కానీ GDS రిజల్ట్ కానీ సో ఎలా తీస్తారు, సో దానికి ఏమైనా క్రైటీరియాస్ ఏంటిది, సెలక్షన్ ఎలా చేస్తారు, రిజల్ట్ ఎలా తీస్తారు, సో అందులో కొందరికి ఏమైనా డౌట్స్ ఉంటుంది అంటే బ్రదర్ లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్కి 92% ఉంటే సెలెక్షన్ అయ్యాను, సో నాకు 95% ఉన్నవాడు నేను సెలెక్షన్ అవ్వలేదు, సో దీనికి రీజన్ ఏంటిది, అసలు రిజల్ట్ ఎలా తీస్తారు, సెలెక్షన్ ఎలా చేస్తారు, దాని గురించి మీకు ఇలా ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోలో నేను క్లారిఫై చెప్తాను. సో ఈ వీడియోలో ఏమైనా మెయిన్ టాపిక్ వచ్చేసి అసలు GDS రిజల్ట్ ఎలా తీస్తారు లేదా సెలెక్షన్స్ ఎలా చేస్తారు అనే దాని గురించి చెప్పడానికి వచ్చాను. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని కానీ మీరు లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూజ్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా వచ్చేసి మీరు కొత్తగా వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఫస్ట్ వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసి GDS కానీ పోస్ట్ ఆఫీస్ గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఉండదు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మనం GDS BPM వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో మ్యాక్సిమం వచ్చేసి నాకు 11 months సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్, అది కొంచెం ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే మాత్రం మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో ఎలా పడితే అలా మనకంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఏం పడితే అదే ఇవ్వం. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే మాత్రమే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మన ఛానల్ వెళ్ళి కంటెంట్ చూడండి, మీరు జెన్యూన్ కంటెంట్ ఉందా, ఏమైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దాని గురించి చూడండి ఒకసారి. ఓకేనా, మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో మనం మీ ప్రజెంట్ వీడియోలో వచ్చేసి ఎలా చెప్తానంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఒకవేళ మీరు మీ కేటగిరీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకో, కేటగిరీలో మనకు సెలక్షన్ ఎలా చేస్తారు లేదా మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు అనే దాని గురించి ఫస్ట్ కేటగిరీలో చెప్తాను. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అనే దాని గురించి ఫస్ట్ కేటగిరీ గురించి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ, అంటే మనం యూఆర్లో పెడతాం కదా, సో యూఆర్లో మనకు సెలక్షన్స్ ఎలా చేస్తారు లేదా యూఆర్లో రిజల్ట్ ఎలా తీస్తారు దాని గురించి క్లారిటీగా చెప్తాను. సో 2 typesగా ఈ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి కేటగిరీలో చెప్తాను, తర్వాత వచ్చేసి ఓపెన్ కేటగిరీ యూఆర్లో చెప్తాను. సో యూఆర్లో ఎలా సెలక్షన్ చేస్తారు, తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం కేటగిరీలో ఇస్తే కేటగిరీలో సెలక్షన్స్ ఎలా చేస్తారు లేదా రిజల్ట్ ఎలా తీస్తారు దాని గురించి చెప్తాను. సో వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమైంది. ఒకసారి మీరు ఒకవేళ స్కిప్ చేశారనుకో మీకు ఇన్ఫర్మేషన్ అనేది కోల్పోతారు. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి కేటగిరీకి వెళ్తే మనం ఎలా రిజల్ట్ ఇస్తారు దాని గురించి చెప్తాను. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చేసి మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారన్న దాని గురించి క్లారిటీగా చెప్తాను. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, సో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అనేది మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో మాన్యువల్గా ఎవరి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇందులో. ఓకేనా, సో మీరు అర్థం చేసుకోండి. సో ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో ఎవరి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి. ఓకేనా, సో కొందరు ఏదో ఇక కొన్ని డౌట్స్ అడగడం జరిగింది, సో అందుకు చెప్తున్నాను. ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ సిస్టమే ఆటోమేటిక్గా మెరిట్ లిస్ట్ అనేది జనరేట్ చేస్తుంది. సిస్టమ్ వచ్చేసి ఫస్ట్గా చూసేది వచ్చేసి మార్క్స్. సో మీరు SSCలో ఎంత మార్క్స్ ఇచ్చారో ఆ మార్క్స్ ప్రకారం అనేది మెరిట్ లిస్ట్ తీస్తుంది. ఒకవేళ మీరు తప్పుగా పెట్టేసి ఎక్కువ మార్క్స్ పెట్టారనుకో మీరు సెలెక్షన్ అయిపోతారు. ఓకేనా, తర్వాత వెరిఫికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతారు. ఓకేనా, ఫస్ట్ మార్క్స్ వస్తుంది, తర్వాత వచ్చేసి ప్రిఫరెన్స్ చూస్తారు వాళ్ళు. మెరిట్ లిస్ట్ తీయడానికి ప్రిఫరెన్స్, మనం ఎంత మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే మనకు కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నా కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు సెలెక్షన్ అవుతున్నారంటే వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్లో అలా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ చూస్తారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ, ఈ 3 అనేది సిస్టమ్ చూస్తుంది, ఇంకా డీప్గా చూస్తుంది. సో ప్రతి ఒక్కటి చెప్తాను. సో ఫస్ట్ పైన అంటే ఓపెన్గా చెప్తున్నాను. సో ఫస్ట్ మార్క్స్ మంచిగా ఉండాలి, తర్వాత ప్రిఫరెన్స్ మంచిగా ఉండాలి, క్యాస్ట్ మంచిగా ఉంటే మనకు వచ్చేస్తుంది, తక్కువ పర్సెంటేజ్ ఉన్నా కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ మనం కేటగిరీలో ఎవరికి రిజర్వేషన్ ఇస్తారో దాని గురించి చెప్తాను. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి క్యాస్ట్ దాంట్లో చెప్తాను. సో క్యాస్ట్లో అసలు మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు. ఇప్పుడు ఒకవేళ ST కేటగిరీ ఒక 10 పోస్టులు ఉన్నాయి అనుకో, సో అందులో ఫస్ట్ ఎవరికి ఇస్తారు అనే దాని గురించి చెప్తాను మీకు. ఓకేనా, సో మీరు క్లారిటీగా వినండి ఇక్కడ వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి కేటగిరీలో చూసుకుంటే మాత్రం ఫస్ట్ కేటగిరీలో పర్సెంటేజ్ చూస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, పర్సెంటేజ్ ఎవరికి హై ఉంటే పాయింట్స్ ఉన్న పర్సెంటేజ్ చేస్తారు, మార్క్స్ ఉన్న పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ హై ఉన్న వాళ్ళకు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా, ఒకవేళ పర్సెంటేజ్ అనేది మ్యాచ్ అయిందనుకో, సేమ్ అయిందనుకో, సో అప్పుడు నెక్స్ట్ ఏం చూస్తారంటే వాళ్ళు వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మీ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చూడడం జరుగుతుంది. ఒకవేళ పర్సెంటేజ్ మ్యాచ్ అయింది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు వాళ్ళు. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకవేళ మ్యాచ్ అయిందనుకో, డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ అయిందనుకో, సో అప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క అంటే మేల్ లేదా ఫీమేల్ ఉంటుంది కదా, మన అప్లికేషన్లో మేల్ ఫీమేల్ ఇస్తాం కదా, సో దాన్ని చూస్తారు వాళ్ళు. ఓకేనా, సో మేలా ఫీమేల్ అనే దాని గురించి చూస్తారు. సో మేల్ ఫీమేల్లో ఎవరికి ఫస్ట్ ఇస్తారంటే ఫీమేల్కి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారండి. ఓకేనా, ఉమెన్స్కి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు.
ఫస్ట్ వచ్చేసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ పర్సంటేజ్ చూస్తారు. పర్సంటేజ్ హై వరకు ఉంటే వాళ్ళకే జాబ్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ మ్యాచ్ అయింది అనుకో 2%కి. తర్వాత వచ్చేసి 2% అనేది డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు వాళ్ళు. డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కూడా హై వరకు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ అయింది అనుకో నెక్స్ట్ వచ్చేసి మేల్ లేదా ఫీమేల్ అని చూస్తారు వాళ్ళు. మేల్ ఫీమేల్ ఒకవేళ ఫీమేల్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇంకా కొందరు డౌట్ అడుగుతున్నారు బ్రదర్, ఒకవేళ ఫీమేల్ కూడా మ్యాచ్ అయ్యారనుకో, ఫీమేల్ కూడా సేమ్ అయ్యారనుకో అప్పుడు ఎవరు ఇస్తున్నారు అంటే బ్రదర్ ఒక్కొక్కసారి వచ్చేసి డేట్ ఆఫ్ అప్లికేషన్ కూడా చూస్తారు అది. బట్ అంత ఎక్కడ అది మెన్షన్ చేయలేదు. డేట్ ఆఫ్ అప్లికేషన్ కూడా కొంచెం ఇంపార్టెంట్ అంటారు. ఒకవేళ లాస్ట్ వచ్చేసి డిపార్ట్మెంటే ఫైనల్ డెసిషన్ తీసుకుంటుందండి. ఓకేనా. డిపార్ట్మెంట్ వచ్చేసి ఫైనల్ డెసిషన్ తీసుకొని అదే ఒకళ్ళకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇది మాత్రం చూస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. కేటగిరీలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి పర్సంటేజ్ చూస్తారు. పర్సంటేజ్ ఒకవేళ హై వరకు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చేసి మేల్ ఫీమేల్. సో తర్వాత వచ్చేసి డిపార్ట్మెంట్ లాస్ట్ ఫైనల్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఫీమేల్కి జాబ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ కేటగిరీ అంటే మీ క్యాస్ట్లో. ఓకేనా. క్యాస్ట్ ఒకవేళ ఎస్సీ క్యాస్ట్కి ఎస్సీ వాళ్ళకు మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్. ఎస్టీ వాళ్ళను లోపల సెలక్షన్ అనేది చెయ్యరు. ఎస్సీ కేటగిరీ దాంట్లో ఎస్టీ వాళ్ళను కానీ ఓబీసీ వాళ్ళను చెయ్యరు. ఓకేనా. ఏ కేటగిరీ ఉందో ఆ కేటగిరీని మాత్రమే సెలక్షన్ చేసుకుంటారు. సో ఇప్పుడు మీ కేటగిరీ గురించి అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను దేని గురించి చెప్తానంటే సో ఇప్పుడు వచ్చేసి మనం యూఆర్. సో యూఆర్లో చాలామంది ప్రిఫరెన్స్ పెట్టుంటారు. ఎందుకంటే యూఆర్కి వేకెన్సీస్ మాత్రమే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు యూఆర్ గురించి డౌట్ ఉంటాయి. సో యూఆర్లో గురించి చెప్తాను. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి యూఆర్లో వచ్చేసి ఫ్రెండ్స్ ఫీమేల్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాతనే బాయ్స్కి వెళ్తారు. ఓకేనా. ఫస్ట్ యూఆర్లో వచ్చేసి ఫస్ట్ ఫీమేల్కి ఇస్తారు. తర్వాతనే బాయ్స్కి అనేది జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ ఫీమేల్ మాత్రమే జాబ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫీమేల్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీ ఉంటాయి కదా. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉంటాయి కదా. సో అందులో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ సో ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ ట్రాన్స్ ఉమెన్ అని ఉంటుంది, ట్రాన్స్ మెన్ అని ఉంటుంది. ఓకేనా. సో మీకు దేని గురించి అర్థమైంది అనుకుంటాను. సో అలాంటి వాళ్ళు ఎవరు మనకు ఇప్పుడు లేరు కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పడం లేదు. సో వాళ్ళకు మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా. ట్రాన్స్ ఉమెన్ కానీ ట్రాన్స్ మెన్స్ ఉంటారు కదా వాళ్ళకు మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇప్పుడు నేను వచ్చేసి మేల్ ఫీమేల్ గురించి చెప్తున్నాను. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎస్టీ ఫీమేల్కి ఇస్తారు. ఓకేనా. ఎస్టీ ఫీమేల్కి ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళకు అందులో వచ్చేసి ఫీమేల్కి చూస్తారు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఎస్సీ కేటగిరీలో ఫీమేల్. ఓకేనా. ఫస్ట్ అంతా ఫీమేలే చెప్తున్నాను నేను. ఓకేనా. ఫస్ట్ ఎస్టీ కేటగిరీ ఫీమేల్కి, తర్వాత వచ్చేసి ఎస్సీ కేటగిరీ, తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఓబీసీ కేటగిరీ. ఓకేనా. ఓబీసీ కేటగిరీ ఫీమేల్కి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈడబ్ల్యూఎస్లో ఫీమేల్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈడబ్ల్యూఎస్కి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూఆర్. కొందరికి యూఆర్లో కూడా ఉంటారు, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు యూఆర్లో పెట్టారనుకో సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఫీమేల్కి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఒక యూఆర్ ఇప్పుడు 100 పోస్టులు ఒక యూఆర్లో వచ్చేసి 10 పోస్టులు ఉంటే 100 మంది అప్లికేషన్ చేశారనుకో. సో ఇప్పుడు 100 మంది అప్లికేషన్లో ఏం చూస్తారంటే ఫస్ట్ వచ్చేసి ఫీమేల్కి ఛాన్స్ ఇస్తారు వాళ్ళు. సో ఓకేనా. 100 అప్లికేషన్లో ఒక 30 మెంబర్స్ ఫీమేల్ అప్లికేషన్ చేశారనుకో 70 మెంబర్స్ మెన్స్ బాయ్స్ని వచ్చేసి పక్కన పెట్టేసి ఫస్ట్ ఫీమేల్కి ఇవ్వడానికి ఛాన్స్ చేస్తారు. సో ఫస్ట్ ఫీమేల్స్ ఒక 30 మెంబర్స్ అప్లికేషన్ చేశారనుకో అందరూ ఒకటే కేటగిరీ ఉంటారు కదా. సో డిఫరెంట్ కేటగిరీ ఉంటారు కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ ఫీమేల్కి ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ ఛాన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ ఫీమేల్కి, నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి, తర్వాత వచ్చేసి యూఆర్ ఫీమేల్ ఉంటుంది కదా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది వచ్చేసి ఫస్ట్ ఫీమేల్లో. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యూఆర్లోనే ఇప్పుడు తర్వాత వచ్చేసి బాయ్స్ ఉంటారు కదా. బాయ్స్లో వచ్చేసి ఎవరికి ఇస్తారంటే సో ఫ్రెండ్స్ బాయ్స్లో వచ్చేసి యూఆర్లో ఫస్ట్ ఫీమేల్స్కి ఇస్తారు. తర్వాత వచ్చేసి మెన్స్లో వస్తే మాత్రం ఫస్ట్ సేమ్ ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్ మెన్ అని ఉంటారు కదా. ట్రాన్స్ మెన్స్కి మాత్రం ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను వాళ్ళ గురించి అయితే చెప్పడం లేదు, జస్ట్ బాయ్స్ గురించి చెప్తున్నాను కాబట్టి. సో నేను ఫస్ట్ వచ్చేసి ఎస్టీ బాయ్స్. ఓకేనా. ఎస్టీ మెయిన్కి ఇస్తారు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఎస్సీ మెయిన్కి ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఓబీసీ మేల్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్. నెక్స్ట్ వచ్చేసి యూఆర్లో మెయిన్ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అర్థమైంది అనుకుంటాను. సో 70 పోస్టులో ఇప్పుడు 100 పోస్టులు ఉన్న 100 అప్లికేషన్ వచ్చాయి అనుకో దాంట్లో 30 అంటే గర్ల్స్కి చెప్పేసాం. ఫస్ట్ గర్ల్స్కి ఇస్తారు. గర్ల్స్ తర్వాత మళ్ళీ 70 బాయ్స్ ఉంటారు కదా. బాయ్స్లో వచ్చేసి 70లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో డిఫరెంట్ కేటగిరీలో ఫస్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఎస్టీ కేటగిరీ. తర్వాత వచ్చేసి ఎస్సీ కేటగిరీలో అయిపోయిన తర్వాత వచ్చేసి ఓబీసీ కేటగిరీ అయిపోయిన తర్వాత ఈడబ్ల్యూఎస్, తర్వాత వచ్చేసి యూఆర్కి లాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో కొందరి దగ్గర యూఆర్లో పెడతారు కదా, అంటే వాళ్ళ దగ్గర క్యాస్ట్ లేకపోతే యూఆర్లోనే ఉంటారు కదా వాళ్ళు. సో యూఆర్ క్యాస్ట్ చూస్ చేసిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఓకేనా. మీకు లాస్ట్ ప్రిఫరెన్స్ ఛానల్ అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఓకేనా. సో ఫస్ట్ క్యాస్ట్ దాంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మ్యాక్సిమం 100% మీ
ఫస్ట్ వచ్చేసి మీకు ఎస్ఎస్సి మేమోలో మార్క్స్ని డిపెండ్ చేస్తారు. తర్వాత వచ్చేసి మనం ప్రిఫరెన్స్, తర్వాత వచ్చేసి మనం కేటగిరీ. ఓకేనా, సో ఇదే నడుస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ వచ్చేసి మేలా ఫీమేల్ అనేది అని ఉంటుంది. ఓకేనా, సో వీటి మీద డిపెండ్ అవుతుంది. మ్యాక్సిమం 100% అయితే మార్క్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్. మనం ప్రిఫరెన్స్ మంచిగా ఇచ్చామనుకో మ్యాక్సిమం అయిపోతుంది. ఓకేనా, సో ఈ 2 పాయింట్స్ దగ్గర మన సెలెక్షన్ అయిపోవడం జరుగుతుందండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పాలనుకుంది సెలెక్షన్ ఎలా చేస్తారని దాని గురించి. సో మీకు మాక్సిమం 2 పాయింట్స్ చెప్తాను అనుకున్నాను. ఫస్ట్ కేటగిరీ గురించి కూడా చెప్పేశాను. సో కేటగిరీలో ఫస్ట్ ఎవరికి పర్సెంటేజ్ వాళ్ళకి ఇస్తారా, డేట్ ఆఫ్ బర్త్ చూస్తారనేది. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ అంటే మనం యూఆర్లో అప్లికేషన్ చేస్తే ఏం చూస్తారని దాని గురించి కూడా చెప్పాను. ఓకేనా, సో మళ్ళీ యూఆర్లో రాగానే ఫ్రెండ్స్ కేటగిరీ చూస్తారు కదా, మళ్ళీ కేటగిరీ కూడా మ్యాచ్ అయ్యాయనుకో, సో కేటగిరీ రాగానే మళ్ళీ ఏం చేస్తే ఎస్టీ ఫీమేల్ మ్యాచ్ అయ్యాయనుకో, సో అప్పుడు ఏం చూస్తారంటే వాళ్ళకు దాని ఏమంటే పర్సెంటేజ్ చూస్తారు. పర్సెంటేజ్ కూడా మ్యాచ్ అయిపోతే తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు వాళ్ళు. ఓకేనా, మళ్ళీ ఫైన్ ఎస్టీ కేటగిరీ వైజ్ చెప్పాను కదా, సో అలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మాక్సిమం అంతా అర్థమైంది అనుకుంటాను. ఒకసారి మీరు మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా, సో సెలెక్షన్ ఎలా చేస్తారనేది సో దీని మీద డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే కొందరికి ఏమొస్తుందంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్నా కూడా వాళ్ళు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎందుకు నేమ్ వస్తుందంటే వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, వాళ్ళు చూస్ చేసిన డివిజన్ ప్రిఫరెన్స్ మీద చాలా జాబ్ రావడానికి డిపెండ్స్ ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్. సో మీకు అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని కోసం నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు ఏమంటే తెలుసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.